మై ఛానల్. మీనా కోటీశ్వరాలని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి నిజంగానే మీనా కోటీశ్వరాలా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబలపై ఆలని క్లిక్ చేయండి. కూడా గుడికైతే వెళ్తారు. గుడి దగ్గర ఇక సేటును చూసి ప్రభావతి అయితే ఇక మీనాక్షిని తీసుకొని అక్కడి నుంచి పక్కకి పారిపోయి వస్తుంది. ఇక సేటు అయితే ప్రభావతి అంటూ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే మీనా బాలు కూడా అదే గుడికి వస్తారు. మీనా బాలు అదే గుడికి వచ్చిన తర్వాత ఇక సేటు అయితే బాలుతో ఏదో చెప్తూ ఉంటాడు. ఇక బాలుతో మీనాతో సేటు ఇల్లు తాకట్టు గురించి చెప్తున్నాడేమో. మనం ఇల్లు తాకట్టు పెట్టిన విషయం చెప్పాడంటే ఇంకేమున్నా ఉందా, మన పని అయిపోయినట్టే అని ప్రభావతి అయితే మీనాక్షితో అంటూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి అయితే తాకట్టు పెట్టిన నిన్ను పెట్టించినందుకు నన్ను కూడా అసలు ఇంట్లో బ్రతకనివ్వరు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక బాలు అయితే ప్రభావతిని చూసి సీరియస్గా ప్రభావతి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ బాలుగాడు ఏం గొడవ చేస్తాడో ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక మీనా వచ్చి అత్తయ్య ఏంటి అలా ఉండిపోయారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అర్థమైపోతుంది ప్రభావతికి ఆ సేటు దేని గురించో చెప్పాడని. అసలు అతను మీతో ఏం చెప్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అతను ఆ గుడిలోకి వెళ్ళండి, అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టుకి మీరు ఉయ్యల కడితే మీకు త్వరగా పిల్లలు పుడతారని చెప్తున్నారు అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా అయితే. అసలు భార్యాభర్తలుగానే ఒకటవలేదు, ఇక పిల్లలు పుట్టాలని ఆ చెట్టుకి ఉయ్యాలు ఎలా కడతారులే మీరు అని అంటూ ప్రభావతి అయితే హేళన చేస్తుంది. అది విని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా వస్తారు. ఇద్దరు కూడా వచ్చినాక ప్రభావతి అయితే ఆ చెట్టుకి ఉయ్యాల కడితే తొందరగా పిల్లలు పుడతారట, మీరు వెళ్ళి ఉయ్యాల కట్టండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మాకు పెళ్ళయ్యి కనీసం 3 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే పిల్లల కోసం ఉయ్యాల కట్టడం ఏంటమ్మా అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే మీ ఇద్దరు జంట ఎంతో అందంగా ఉంది, మీ ఇద్దరిని చూసి ఎంతమందో కళ్ళు పడుతున్నాయి, అయినా మీకు పిల్లలు తొందరగానే పుడతారులే, కొంతమందిలాగా అలా కలిసినట్టు పైకి నటిస్తూ మీరేమీ అలాగా వేరువేరుగా ఉండడం లేదు కదా అని బాలు మీనాని ఇద్దరిని కూడా చూస్తూ అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక బాలుని మీనాని ఇద్దరిని చూసి అలా ప్రభావతి హేళన చేసేసరికి మీనా అయితే గుడిలో ఒక పక్కన అలా కూర్చొని ఉంటుంది. అప్పుడే బాలు అయితే మీనా దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి మీనా అలా దిగులుగా కూర్చున్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని చాలా దిగులుగా చెప్తూ ఉంటుంది. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి కూడా తల్లి అవ్వాలనే కోరిక ఉంటుంది, కానీ ఆ భగవంతుడు నా జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతున్నాడు, పిల్లలు పుట్టే అవకాశమే నాకు లేకుండా చేస్తాడేమో అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే మీనాని అర్థం చేసుకుంటాడు. మీనా చాలా మంచి అమ్మాయి, ఇంట్లో అందరికీ కూడా అన్ని అవసరాలు తీరుస్తుంది, కానీ అమ్మమ్మ పాడే చెప్పే మాటలు, అమ్మ తిట్లు అన్నీ కూడా సహనంతో ఓర్చుకుంటుంది. నాకు భార్య అయినందుకు తను ఇన్ని సమస్యలను ఎదుర్కొంటుంది, కానీ నేను మాత్రం తనని అర్థం చేసుకోవడం లేదు, తనని బాధ పెడుతున్నాను, అసలు నేనెందుకు ఇలా చేస్తున్నానని బాలు తనకు తానే తిట్టుకుంటూ ఉంటాడు. ఇక బాలు తనకు తానే తిట్టుకుంటూ మీనా దగ్గరికి వచ్చి మీనాతో అంటూ ఉంటాడు. చూడు మీనా, ఎవరో ఏదో అన్నారని నువ్వేమీ బాధపడుకో, త్వరలోనే మనకి కూడా పిల్లలు పుడతారు అని అంటూ మీనాని ఓదారుస్తూ ఉంటాడు బాలు అయితే. బాలు ఆ మాట అనేసరికి చాలా ఆనందపడుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే పార్వతి మీనాతో అంటూ ఉంటుంది, లాయర్ వచ్చి కలిశాడమ్మా, మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే నాన్న 20 సంవత్సరాలు దానికోసం పోరాడాడు, కానీ ఇప్పుడు నాన్న లేరు, కనీసం నాన్న పోరాడినందుకైనా మనకి ఆ కేసు మన తరపునే వస్తే బాగుండమ్మా అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక ఆ కేసు మన తరపున వస్తే జీవితాలే మారిపోతాయి, అందరూ కూడా మనల్ని ఎంతో గొప్పగా చూస్తారు అని అంటూ ఉంటుంది పార్వతి. కానీ బాలు కేసు గురించి మాట్లాడేటప్పుడు అక్కడైతే ఉండడు, తను కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఇక పార్వతి అయితే ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక ప్రభావతి వాళ్ళ ఇంటికి వచ్చి
4 రోజుల్లో ఆషాఢం మొదలవుతుంది. బాలు మీనలకి కొత్తగా పెళ్ళైంది కదా, మీనాని ఆషాఢానికి మా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే అప్పుడే బాలు అయితే ఏమీ అవసరం లేదు, మీనా ఇక్కడే ఉంటుంది అని బాలు అంటూ ఉంటాడు. ఆషాఢ మాసంలో ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వెళ్తుంది, అంతే తప్ప అత్తగారింట్లో ఉండదు అని చెప్తూ ఉంటుంది. ప్రభావతి అయితే మీ ముద్దుల కోడలు కూడా పుట్టింటికి పంపించు, అయినా పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ నాన్న కనీసం ఫోను చేయలేదు, వాళ్ళు ఎవరూ రాలేదు, ఇలా ఒంటరిగా ఏకాకిగా ఉందంటే తను కొంపదీసి అనాథ కాదు కదా అని అంటూ ఉంటాడు బాలు. మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి నీ ముందు కోటీశ్వరాలుగా ఒకవేళ నటించిందేమో, లేకపోతే ఇన్ని రోజులు కనీసం వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ నాన్న ఫోటోని కూడా నీకు ఒక్కసారైనా చూపించిందా? లేదే, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే, ఆలోచించుకోమ్మా అని అంటూ బాలు అయితే ప్రభావతికి షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎలాగో ఆషాఢ మాసం వస్తుంది కదా, రోహిణిని ఎలాగైనా సరే వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ అడిగి తీసుకొని మాట్లాడాలి. ఉదయం సేటుని చూస్తేనే భయం వేసేసింది. కేవలం రోహిణి బ్యూటీ పార్లర్కే 10 లక్షలు నేను అప్పు చేశాను. ముందు ఇంటిని తాకట్టు పెట్టి ఆ అప్పు తీర్చకపోతే వాడు ఇంటిని దబ్తు చేస్తాడు. కుటుంబం మొత్తం నేను చేసిన అప్పుకి, నేను చేసిన పొరపాటుకి వీధిన పడతారు. లేదు, అలా జరగకముందే నేను వెంటనే అప్పు తీర్చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇంతలో రోహిణి అయితే వస్తుంది ఇంటికి. రోహిణి వచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణిని దగ్గర కూర్చోబెట్టుకొని 4 రోజుల్లో ఆషాఢ మాసం వస్తుందమ్మా, కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళడం మన హిందూ ఆచారం కాబట్టి నువ్వు మీ నాన్నకి ఫోన్ చేస్తే నువ్వు సింగపూర్ వెళ్తావో లేకపోతే ఇక్కడే ఎక్కడైనా మీ చుట్టాలు వాళ్ళ ఇంట్లో ఉంటావో ఆలోచించుకో అని ప్రభావతి అంటూ ఉంటుంది. కానీ ఆషాఢ మాసంలో కొన్ని జరపాల్సినవి ఉన్నాయి. మీ నాన్న ఫోన్ నెంబర్ ఇస్తే ఇక నేను మాట్లాడతాను, ఎలాగో పెళ్ళైపోయింది కదా, మీ నాన్నతో నేను మాట్లాడి బ్రతిమలాడతాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే అది కాదత్తయ్య, నాన్నకి నా మీద ఇంకా కోపం పోలేదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇంకెన్ని రోజులమ్మా కన్న కూతురు మీద కోపం ఉండేది? మీ నాన్న ఎన్ని రోజులు నీ మీద కోపగిస్తాడు చెప్పు, కాబట్టి ఫోన్ నెంబర్ ఇవ్వు, నేనే మాట్లాడతాను అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. వద్దంటే వీలు చూసుకొని నేనే మాట్లాడతాను, వీలు చూసుకొని మిమ్మల్ని మనోజ్ని కూడా సింగపూర్ తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. సరే, మీ నాన్న ఫోటోనన్నా చూపించు, మీ నాన్న ఫోటో అన్నా నీ దగ్గర ఉంటుంది కదా అని ప్రభావతి రోహిణిని నిలదీస్తూ ఉంటుంది. ఇదేంటి సడన్గా అత్తయ్యలో ఇలా మాట్లాడాలని ఎలా అనిపించింది, ఇప్పటి వరకు లేంది నాన్న ఫోటోను అడుగుతున్నారేంటి అని అంటూ రోహిణి అయితే తడబడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రోహిణి ఫ్రెండ్ అయితే వస్తుంది. రోహిణి ఫ్రెండ్ వచ్చి ఇదిగో మీ నాన్న ఫోటో నువ్వు అక్కడే మర్చిపోయావు, తీసుకో అని అంటూ రోహిణి నాన్న అంటూ ఒక ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటోని చూసి ప్రభావతి అయితే నిజంగా కోటీశ్వర్లు ఇలాగే ఉంటారేమో అని వాళ్ళ నాన్న ఫోటోని చూసి అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే చూడమ్మా రోహిణి, ఇల్లు తాకట్టు పెట్టి మరీ 10 లక్షలు తీసుకువచ్చి నీ బ్యూటీ పార్లర్కి ఇచ్చాను. ఇప్పుడు ఆ 10 లక్షలు కట్టే సమయం దగ్గరికి వస్తుంది, నువ్వు కనీసం నాకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేదు, కొంచెం ఆలోచించి ఆ డబ్బులు నాకు ఇవ్వు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే సరేనంటే తప్పకుండా ఇస్తాను అని చెప్పి రోహిణి తన ఫ్రెండ్ని తీసుకొని గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత ఎవరో ఇతను మా నాన్న అంటూ మా అత్తగారికి ఫోటో చూపించావేంటి అని అడుగుతూ ఉంటుంది. రోహిణి అయితే మరి ఏం చేయమంటావే, మరి ఏం చేయను, మరి ఇలాగే చెయ్యాలి, లేకపోతే మీ నాన్న ఫోటోను కూడా నువ్వు చూపించడం లేదని నీ మీద అనుమానం వస్తుంది. నాకు ఏం జరిగిందో తెలుసా, నేను అప్పుడే నీ కోసం ఇంటికి వస్తూ ఉంటే బాలు ఉన్నాడు కదా, మీ అత్తగారికి ఇవన్నీ కూడా చెప్పాడు, అందుకనే మీ అత్తగారు నిన్ను ఈ ప్రశ్నలు వేసింది. దగ్గర ఉన్న స్టూడియోలో ఏదో ఒక ఫోటో తీసుకొద్దామని వెళ్ళాను, ఇంతలో వీడి ఫోటో కనిపించింది, తీసుకొచ్చేసాను, చూపించాను అని అంటూ ఉంటే మరి ఇతను ఇక్కడ వాడు కాదు కదా, ఇక్కడ ఎక్కడైనా వీడు కనిపిస్తే మాత్రం మా అత్తగారికి మన బండారం బయటపడిపోతుంది అని అంటూ ఉంటే ఆ ఫోటో స్టూడియోలో ఉన్న అతన్ని అడిగాను, అతను ఫారిన్ వెళ్ళిపోయాడమ్మా అని చెప్పాడు అని అంటూ ఉంటుంది.
రోహిణి ఫ్రెండ్ అయితే ఇక రోహిణి అయితే నిజంగా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టమే. ప్రతిసారి ఏదో ఒక విధంగా నన్ను హెల్ప్ చేస్తూనే ఉన్నావు, నన్ను కాపాడుతూనే ఉన్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతకీ కొత్త కాపురం ఎలా ఉంది అని అనగానే, కొత్త కాపురం కదా, కొత్తగానే ఉంది, కానీ ఆ బాలువే చాలా డిస్టర్బ్ చేస్తాడు. కానీ మీనా మాత్రం చాలా మంచిది. మీనా ఎప్పుడు అత్తయ్య ఏ మాట అన్నా సరే చాలా ఓపికగా తన పని తను చేసుకుపోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే తర్వాత రోజు మీనాకి ఫుల్గా అయితే జ్వరం వస్తుంది. మీనాకి ఫుల్గా జ్వరం రావడంతో ప్రభావతి మీనా ఉదయమే నిద్ర లేవలేదు, కాఫీ ఇవ్వలేదని మీనాని తిడుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే కాఫీ చేసుకొని వచ్చి ప్రభావతికి ఇస్తుంది. ఇదిగోండి అత్తయ్య కాఫీ అని అనగానే, అయ్యో రోహిణి, నువ్వేంటమ్మా వంటగదిలోకి వెళ్ళావో, కొత్త పెళ్లి కూతురువి, అయినా ఆవిడగారేది పూలమ్మేది అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి మీనా గురించి. పాపం తనకి ఫీవర్ అంట అత్తయ్య, ఇంకా నిద్ర లేవలేదు అని అంటూ ఉంటే, ఫీవర్ లేదో ఏమీ లేదో, నువ్వు వచ్చావు కదా కొత్త కోడలివి, నీ చేత పని చేయిందామని చెప్పి తను ఈ నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అదేం లేదత్తయ్య, తన ఒళ్ళు నేను పట్టుకునే చూశాను అని అనగానే అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నీకన్నా నిన్నగాక మొన్న వచ్చిన కోడలేనయ్యం మీనాని అర్థం చేసుకుంది. నువ్వు ఉన్నావు, సాటి ఆడదాన్ని ఎప్పుడెప్పుడో దూషిద్దామని ఆలోచిస్తూ ఉంటావు అని ప్రభావతితో సత్యమైతే అంటూ ఉంటాడు. తర్వాత బాలు అయితే దగ్గరుండి మీనాకి టిఫిన్ తినిపించి తను మీనాకి సేవలు చేసి జ్వరం తగ్గే వరకు కూడా తన పక్కనే ఉంటాడు. అది చూసి సత్యమైతే, మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదు, మీ ఇద్దరు భార్యాభర్తలుగా నటిస్తున్నారని అందరూ అంటారు, కానీ మీరిద్దరూ నటించటం లేదు, ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణం ఉందో ఇప్పుడే అర్థమవుతుంది అని సత్యం వాళ్ళిద్దరినీ చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక పార్వతి అయితే ఇంటికి వస్తుంది. పార్వతి ఇంటికి రావడంతో ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటో, మొన్న వచ్చింది వెళ్ళింది, మళ్ళీ ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. మీనాకి జ్వరం అని తెలిసింది వదిన, అందుకే చూద్దామని వచ్చాను అని పార్వతి చెప్తూ ఉంటుంది. ఆ జ్వరాలు ఎవ్వరికి రావా ఏంటి, దేశంలోనే మీనాకి జ్వరం వచ్చినట్టు వచ్చేసావు, ప్రతిసారి నువ్వు ఇలా మా ఇంటికి వస్తూ ఉంటే మా స్టేటస్ ఏమవుతుంది అని అంటూ ప్రభావతి అయితే పార్వతిని తిడుతూ ఉంటుంది. ఎందుకు వచ్చావమ్మా నువ్వు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది. మీనా అయితే, నువ్వేమన్నా నాకు లక్షలు లక్షలు కట్నం ఇచ్చి ఇంటికి పంపించావా, నీకు మర్యాదలు చేయడానికి కనీసం కట్నం కూడా ఇవ్వకుండా ఈ ఇంటికి కోడల్ని చేశావు, ఇక నీకు ఇక్కడ ఏం తొక్కుతుంది గౌరవం అని చెప్తూ ఉంటుంది మీనా అయితే. ఇంతలో లాయర్ అయితే వస్తాడు. ఇక లాయర్ వచ్చి ఇక్కడ పార్వతి ఎవరు అని అడుగుతూ ఉంటారు. నేనే పార్వతినండి అని అంటూ ఉంటుంది మీనా తల్లి అయితే. అప్పుడు ఇక ప్రభావతి అయితే, అసలు మీ గురించి మళ్ళీ మా ఇంటికి లాయర్ కూడానా, అసలు ఈ లాయర్ ఎందుకు వచ్చాడు, ఏవయ్యా ఈవిడ అడ్రస్ నీకు తెలీదా, సరాసరి ఇక్కడికే వచ్చేసావు అని ప్రభావతి లాయర్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఈ లాయర్ అయితే, ఏం లేదండి, ఈమెతో నేను మాట్లాడాలి, ఈ శుభవార్తని ఈవిడికి చెప్పాలి అని వచ్చాను అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. వీళ్ళ జీవితాల్లో శుభవార్తలు కూడా అని అంటూ ఉంటుంది ప్రభావతి. పార్వతి గారు, ఇన్నేళ్ల నిరీక్షణ, మీ ఆయన శ్రమ ఫలించింది, మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు, మనం కేసు గెలిచామండి, మీకు ఆస్తి వచ్చింది అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటి కేసు గెలిస్తే ఆస్తి వచ్చిందా, ఏ ఆస్తి వచ్చింది, బస్తీలో ఉన్న రేకుల షెడ్ వచ్చిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది ప్రభావతిని. ఇంతలో లాయర్ అయితే ప్రభావతి మాటలకి అంటూ ఉంటాడు, ఏంటమ్మా మీ కేసు విషయాన్ని ఆవిడికి చెప్పలేదా, ఇంతకు ఆవిడ మీకేమవుతుంది అని పార్వతిని అడుగుతూ ఉంటే, తను మా వియ్యంకురాలు, అది అలాగే తను మా కూతురు మీనా అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడు లాయర్ అయితే, ఓహో నువ్వేనా అమ్మా, మీ నాన్న నీకు ఎంత సహాయం చేశాడో తెలుసా, ఈ కోర్టు కేసులో గెలిచిన నువ్వేనమ్మా, ఈ కేసులో గెలిచిన ఆస్తిని మీ నాన్న నీ పేరు మీదే రాయించాడు, ఎప్పుడూ కూడా కేసు గెలిచిన తర్వాత నేను ఉన్నా లేకపోయినా ఈ ఆస్తి మొత్తం మా మీనాకే రావాలి అని చెప్పి అప్పుడు అన్నాడు. మరి మిగతా ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటని నేను అడిగాను,
ఆ పిల్లల్ని నా కూతురు చూసుకుంటుంది, ఆస్తి మాత్రం నా పెద్ద కూతురు పేరు మీదే రాయండి అని చెప్పి మీ నాన్న చనిపోయారు అని అంటూ ఉంటాడు. లాయర్ అయితే ఆస్తి ఆస్తి అంటున్నావు, ఎన్ని లక్షల ఆస్తి ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటే తనకి వచ్చింది 10 కోట్ల విలువైన ఆస్తి అని లాయర్ చెప్పడంతో ఒక్కసారే ప్రభావతి, రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక పార్వతి, మీనా చాలా ఆనందపడుతూ ఉంటారు. నిజంగానే మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోం లాయర్ గారు, ఈ కేసు గెలవడానికి మీరు కూడా ఒక రకంగా కారణమే అని పార్వతి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నా కూతుర్ని పూలమ్మే అమ్మాయి అని, కోటీశ్వరరాలు కాదని, కనీసం రూపాయి కూడా కట్నం తీసుకురాలేదని ఎన్నో మాటలని, ఎన్నో అవమానాలని భరించింది. ఇప్పుడు నా కూతురు కోటీశ్వరరాలు, తన దగ్గర 10 కోట్ల విలువైన ఆస్తుంది. ఇప్పుడు మరి మీ కోడలుగా తనకి ఇక్కడ ఉండడానికి అర్హత ఉందా? లేకపోతే 10 కోట్లకి ఆస్తికి వారసురాలైన మీనాకి మీరు అత్తగారిగా ఉండే అధికారం ఉందా అని పార్వతి అయితే మాటకు మాట సమాధానం చెప్తుంది. అప్పుడు ఇక బాలు అయితే వస్తాడు. బాలు వచ్చిన తర్వాత ఇక మీనా అయితే బాలుని కౌగిలించుకొని ఇక చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏమైంది మీనా, మళ్ళీ వీళ్ళు ఏమన్నా అన్నారా నిన్ను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక పార్వతి చెప్తూ ఉంటుంది, మనకి కోర్టులో కేసు గెలిచాం అల్లుడు గారు, ఆస్తి వచ్చింది అని అంటూ ఉంటుంది పార్వతి. ఎంత ఆస్తి వచ్చింది అని బాలు అంటూ ఉంటే 10 కోట్ల ఆస్తి వచ్చింది అని అనగానే బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. 10 కోట్లు విలువ చేసే ఆస్తి. మీనా, ఒక్కసారి నువ్వు స్టార్ అయిపోయావు కదా, ఇన్ని రోజులు కోటీశ్వరరాలు కోడలు అని చెప్పి విర్రవీగారు, నిన్ను ఎంతో అవమానించారు, వాళ్ళకి విషయం చెప్పారా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక మీనా అయితే తెలిసింది అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించలేరు, నువ్వు కోటీశ్వరరాలివి, మీ నాన్న అనుకున్న కలలు నీ ద్వారా నెరవేర్చుకోవాలి, మీ తమ్ముణ్ణి, మీ చెల్లెల్ని, మీ అమ్మని నువ్వే చూసుకోవాలి జాగ్రత్తగా అని అంటూ ఉంటాడు బాలు అయితే. నీలాంటి అల్లుడు దొరకడు నా అదృష్టం, నిజంగా నీలాంటి వాడు కొడుకుగా పుట్టుంటే నాకన్నా అదృష్టవంతురాలు ఎవరు ఉండేది కాదేమో అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అవును, ఇలాంటి కొడుకు పుడితే నీకు ఇక ఆ ఇంట్లో ఎవరొకరిని తీసుకువెళ్ళిపోతాడు, ఈ కొడుకు ఎవరొకరిని చంపేసే తీరుతాడో, వీడొక నష్టజాతకుడు, అలాంటి వాడిని నువ్వేమో పొగుడుతున్నావు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా, నష్టజాతకుడా, ఎలా అయ్యారత్తయ్య నష్టజాతకులు ఆయన కాదు, డిగ్రీల మీద డిగ్రీలు చదివాడే మీ కొడుకు నష్టజాతకుడు. మీకు తెలియని విషయం ఏంటంటే అసలు ఈ రోహిణికి తండ్రే లేడు, తల్లి మాత్రమే ఉంది. ఆ తల్లి కూడా నిరుపేదరాలు తల్లి. అలాగే మేనల్లుడు మా నిశ్చితార్థానికి అక్కడికి వచ్చారు కదా, వాళ్ళే సుగుణమ్మగారు ఎవరో కాదో రోహిణికి తల్లి, రోహిణి కోటీశ్వరరాలు కాదో అని అంటూ మీనా అయితే బాలుని అవమానిస్తున్న ప్రభావతికి రోహిణి గురించి చెప్పి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఇక రోహిణిని అడుగుతూ ఉంటుంది, నిజంగానే ఈ మీనా చెప్పింది నిజమేనా? నువ్వు కోటీశ్వరరాలువి కాదా? మీ నాన్న సింగపూర్లో లేడా అని నిలదీస్తూ ఉంటే వాళ్ళ నాన్న సింగపూర్లో లేడు, ఇక్కడున్నాడు అని ఫోటోలో వ్యక్తి అయితే వస్తాడు. ఇక ఆ ఫోటోలో వ్యక్తి వచ్చేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. స్టూడియోలో మా నాన్నగారి ఫోటోని తీసుకొచ్చారండి, ఆ స్టూడియో అతనేమో మా నాన్నగారు సింగపూర్లో ఉంటారని చెప్పారట. కాదు, ఇది మా నాన్నగారి ఫోటో, ఇతనే మా నాన్న అని ఆ ఫోటోలో ఉన్న అతను కొడుకు కూడా అక్కడికి వస్తాడు. దాంతో ఇక రోహిణి ఆడుతున్న నాటకం మొత్తం కూడా బండారం బయటపడిపోతుంది. ప్రభావతి రోహిణి కోటీశ్వరరాలు కాదని, తను ఒక పేదింటి అమ్మాయి అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మీనాని చూసి, ఈ మీనా ఏమో బస్తీలో నుంచి వచ్చింది, నిరుపేదర కుటుంబానికి చెందింది అనుకున్నాను, ఈ మీనా కోటీశ్వరుల కూతురు, ఇప్పుడు కోటీశ్వరుల కూతురు అనుకున్న ఈ రోహిణి పేదింటి నుంచి వచ్చింది, అసలు నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే వస్తాడు. నిజంగా నువ్వు కోటీశ్వరరాలువి కాదా? ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశావు, ఎందుకు దగా చేశావు అని అంటూ ఉంటే, నేను చేసింది మోసం అయితే మీరు చేసిందేంటి? నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించావు, ప్రెగ్నెంట్ చేశావు,
తను డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది. ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని మనోజ్ని, ప్రభావతిని కూడా నిలదీస్తుంది రోహిణి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.